హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో వచ్చేసి లాంగ్ వీడియో తీసి చాలా రోజులైంది కదండి. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎండుమిర్చి వేసి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేయాలండి తాలింపుని. నేనైతే కొంచెం మాత్రమే క్వాంటిటీ తీసుకున్నాను చిక్కుడుకాయలు. కొంచెం క్వాంటిటీకి పెద్ద సైజువి టమోటాలు 2 తీసుకొని సన్నగా కట్ చేసి ముందుగా ఫ్రై అయిన ఆనియన్స్లో వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే అది కొంచెం అడుగు అంటుకున్నట్లు ఉంటుంది. టమాటాలు త్వరగా మగ్గడానికి నేను 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి మనం లో ఫ్లేమ్లోనే మగ్గించాలండి. ఎక్కువ ఫ్లేమ్లో ఎక్కువ పెట్టినట్టయితే అడుగు మాడుతుంది కదా. చూడండి, నేను తీసుకున్నది కేవలం 100 గ్రామ్స్ మాత్రమేనండి చిక్కుడుకాయలు. అయితే ఇలా సన్నగా చిన్నవిగా మనం తుంచుకోవాలి. నేనైతే చేత్తోనే తుంచి వేసానండి. ఈ విధంగా టమాటాలో వేసి లో ఫ్లేమ్లో పెట్టి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను కూడా ముందుగా కొంచెం సాల్ట్ వేసి ఉడికించి అప్పుడు నేను మళ్ళీ తాలింపు వేసేదాన్నండి. ఈరోజైతే పచ్చివి మాత్రమే టమోటాల్లో వేసి ఉడికిస్తున్నాను. అయినా కానీ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. ఇవంతా మనం కొంచెం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుని మళ్ళీ సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు చిక్కుడుకాయ బద్దలకి పట్టే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి ఎలా దగ్గర పడిందో. త్వరగా చిక్కుడుకాయలు ఉడకాలి అంటే కొంచెం అండి, నేను 1/2 గ్లాసు మాత్రమే వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఎందుకంటే మనం ముందుగా ఉడికించి చేయట్లేదు కదా, డైరెక్ట్ అలాగే పచ్చివి టమాటాల్లో వేసి మనం ఫ్రై చేసుకుంటున్నాము. అందుకని కొంచెం ఉడకనట్టు ఉండకుండా నేను 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ వేసి ఉడికించానండి. నేను ఎప్పుడైనా కానీ మసాలాలు ఎక్కువగా వేయనండి. నేను వేసిన మసాలా అయితే కొంచెం ధనియాలు, వెల్లుల్లి, చిన్న సైజుదండి అల్లం ముక్క వేసి పొడి మసాలా రోట్లో వేసి దంచిన పొడి మసాలా వేసాను. ఎక్కువ ఏదైనా మసాలాలతో చేయాలి అనుకుంటే బిర్యానీలు అలాంటివి ఎప్పుడే నేను మిక్సీకి వేస్తానండి మసాలాలు. అప్పుడు కొంచెం ఎక్కువ వేస్తాను. నార్మల్గా ఏదైనా మనం కర్రీ చేసేటప్పుడు మాత్రం నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. అయినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచినట్లయితే చూడండి ఎంతో రుచిగా ఉండే చిక్కుడుకాయల కర్రీ మనకి ప్రిపేర్ అయిందండి. ఇలా అయినా వేసుకొని తినవచ్చు. నేనైతే ఇంకొంచెం సేపు నేను ఉడికించానండి. ఆయిల్ పైకి తేలే విధంగా ఉడికించి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉండి చిక్కుడుకాయ